వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జ్ఞాన ప్రసూనాలు. అరుణాచల జ్ఞానజ్యోతి, అనిలాచల వాయుదీపం, జ్ఞానాంబ శిరస్సున ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాలు అత్యాశ్రమ అధిష్టాన దైవం సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఎప్పుడో ఎక్కడో ఎలాగో అని చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఇలాగే అని స్వస్వరూపాన్ని బట్టబయలు చేసినటువంటి మహానుభావుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సాక్షాత్ జ్ఞాన ప్రసూనాంబ అవతారమే అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి కలలో మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నందువల్లనే ఈ మహాసృష్టి కోలాలన్నీ కూడా ఏర్పడ్డాయి. జగత్తంతా కూడా శివ సంకల్పమే. శివ ఆజ్ఞ లేకపోయినట్లయితే చీమ కూడా కదలదు అని అంటారు. అందుకే శివుడు మెలకువలో కనేటువంటి కలే ఈ ప్రపంచం అంతా కూడా. ఆ మహాశివుడే శ్రీకాళహస్తిలో అనిలాచల శివునిగా ప్రాణలింగంగా రూపాన్ని దాల్చి పూజలు అందుకుంటున్నాడు. ఆ పార్వతీమాతే జ్ఞాన ప్రసూనాంబికగా జ్ఞాన కేంద్రమై విలసిల్లుతూ ఉంది, క్రీడిస్తూ ఉంది. మానవుణ్ణి కష్టాల్లోకి నెట్టడం, ఆ కష్టాల నుండి మళ్ళీ ఆమె బయటికి తీయటం, ఆగ్రహించడం, అనుగ్రహించడం, ఇదంతా కూడా ఆమె క్రీడలో ఒక భాగమే అవుతుంది. ఎందుకు అంటే అది క్రీడ కాబట్టి, అంతే. ఆ ఇష్టం అదంతా కూడా. ప్రతి జీవి కర్మఫలాన్ని ప్రతి జీవికి సరాసరిన పంచుతూ అనుగ్రహించడం, ఆగ్రహించడం చేస్తూ ఉంటుంది ఆ పార్వతీ స్వరూపులైనటువంటి అనిలాచల మహాశివుని యొక్క భార్య జ్ఞాన ప్రసూనాంబ. అందుకే శ్రీకాళహస్తీశ్వరిని ఒక్కసారి దర్శించి తరించండి. స్వామీజీ అవతారాన్ని దాల్చినటువంటి అందరినీ నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే గుంపుతో ముక్తిని ఎప్పుడు ఎవ్వడూ పొందలేడు. ముక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది, అంతే. కొన్ని ఆశ్రమాల మాటున అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం రోజు పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. కొంతమంది స్వామీజీల వలన మానవ ధర్మం అనేటువంటిది నాశనం అయిపోతూ ఉన్నది. ఆశ్రమాల మాటున అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆలోచించి స్వామీజీల సేవ చేయండి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఆశ్రమాలను దర్శించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.